హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. ప్రస్తుతం ఉన్న కాలంలో సర్వసాధారణంగా అందరూ ఎదుర్కొన్నటువంటి సమస్యలలో ఒకటి భార్య భర్త మాట వినకపోవడం, భర్త భార్య మాట వినకపోవడం, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం. ఇలా ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలైతే జీవితంలో వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే కుటుంబంలో సఖ్యత అనేది ఉంటుందో అప్పుడు జీవితం అనేది సంతోషంగా సాగుతుంది, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ. అయితే భర్త, మీ పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇది కలిపి తినిపించండి చాలు. ఇక వారు మీ మాట వింటారు, మీ కొంగు పట్టుకుని తిరుగుతారు అని శాస్త్రాలలో చెప్పబడింది. ఈ రోజులలో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తున్నారు. అది ఏంటంటే భార్య భర్త మాట వినకపోవడం, భర్త భార్య మాట వినకపోవడం, అలాగే పిల్లలు మాటలు వినకపోవడం, చెడు స్నేహాలకు వెళ్ళడం, చెడు అలవాట్లు నేర్చుకోవడం, ఇలాంటివి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటున్నాయి. అయితే ఈ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడడం కోసం మీ ముందుకి ఈరోజైతే ఒక మంచి వీడియోను తీసుకువచ్చానండి. మీరు ఏం భోజనం వండునా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు. వారు తప్పకుండా మీ మాట వింటారు, అలాగే మీరు చెప్పింది చేస్తారు. ఎవరైతే చెడు స్నేహితులతో సావాసం చేస్తూ ఉంటారో ఆ స్నేహితులను అన్నిటినీ కూడా వదిలిపెట్టి మీతో చాలా ప్రేమగా ఉంటూ మీరు చెప్పినది వింటూ ఉంటారు. ఈ వీడియోలో ఇప్పుడైతే మనం కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఒక పరిహారం గురించి అయితే తెలుసుకుందాము. అదేంటంటే మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ, మీకు ఇష్టమైన వారు కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేదంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఎప్పుడైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందు చిటికెడు నల్ల నువ్వులను తీసుకోండి. వాటిని తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను కూడా తప్పనిసరిగా పాటించవలసిన అవసరం చాలా ఉంటుంది. మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి. తరువాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలని మీ వెంట తీసుకొని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ, నెయ్యి కానీ, తేనె కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మామూలు నీళ్ళు కానీ ఏదైనా మీరు తీసుకొని వెళ్తారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి. ఆ తరువాత మీరు తీసుకువెళ్ళినటువంటి నల్ల నువ్వులతో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ మీరు ఆ చిటికెడు నల్ల నువ్వులను శివలింగం పైన వెయ్యండి. దాని తర్వాత ఒక చెంబుతో నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుండి శివుడిని తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా శివుడికి సమర్పించండి. ఆ నల్ల నువ్వుల నుండి 2 లేదా 3 నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి. తండ్రి పరమేశ్వర, ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలా భావించి నేను తీసుకొని వెళ్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందం, సంతోషం, సౌభాగ్యాలు ఉండాలి. ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినడం లేదో, ఎవరైతే చెడు స్నేహాల వైపు వెళ్తున్నారో, చెడు సావాసాల వైపు వెళ్తున్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకునే సరైన మార్గంలో పెట్టండి అని ఈ విధంగా పరమేశ్వరుని ప్రార్థించుకున్న తర్వాత ఆ 2 నల్ల నువ్వుల గింజలను తీసుకొని మీ ఇంటికి వచ్చేయండి, వెనక్కి తిరిగి చూడకుండా. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఏదైనా పదార్థాలు వండుతారో అంటే టీ చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, భోజనం వండుతున్నప్పుడు ఏదైనా సరే మీరు ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ 2 నువ్వుల గింజలను అందులో కలిపి వేయండి. ఈ నువ్వులు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్ళతో తినిపించండి. వాళ్ళకి అనుమానం రాకుండా కలిపి పెట్టేయండి. ప్రతి శనివారం కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితం అనేవి స్వయంగా చూస్తారు. మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోతారో అనేది మీకే తెలుస్తుంది. మీరు నల్ల నువ్వుల గింజలను తీసుకొని వచ్చి ఆ గింజల ఫలంగా వేయడానికి ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకుని కూడా ఆహారంలో కలపవచ్చు. మీరు నల్ల నువ్వులతో ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు.
భార్య మాట భర్త వింటాడు, భర్త మాట భార్య వింటుంది. పిల్లలు చెడు సావాసాల నుంచి బయటకు వస్తారు. తల్లిదండ్రుల మాట పిల్లలు వింటారు. ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వారు కూడా మిమ్మల్ని ఇష్టపడడం, మీరు చెప్పినట్లు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా దేవుడి యొక్క అనుగ్రహంతో ఒక పనిని చేస్తున్నప్పుడు అది మంచి జరగడానికి మాత్రమే వినియోగించాలి. అప్పుడు మాత్రమే ఆ పని అనేది జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ మహాదేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.